వేస్తాడు పార్లమెంట్ అప్పుడు ఒకసారి మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ల అప్పుడు ఒకసారి కేసీఆర్ గారు ముందే చెప్పిండు కాంగ్రెస్ ను నమ్మితే రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా అయ్యిందా ఈ మాట యాద్ చేయాలి అట్లాగే ఒక్క మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి మనకి ఇయాల ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి ఇయాల 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు అసలు తెలంగాణ ఏంది తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు ఇయాల యాది పెట్టుకోండి మనకి ఇయాల మీడియా సపోర్ట్ లేదు ఇప్పుడు ఇంతసేపు కెమెరాలు పెట్టిరు కదా ఎవరు చూపెట్టుతుంది అదుగుతుంది ఏదో వీళ్ళ ఉపసక పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్పాడే కూడా చూపెట్టాడు నేనేమంటున్నా అంటే వీళ్ళ ఎవరు మనకు సపోర్ట్ లేదు మనకి ఇయాల ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం సోషల్ మీడియానే మనం ముంగటున్న ఒకటే ఒక్క అస్త్రం ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాణాల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూలా మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక ఫోటో కొట్టుండ్రి ఒక వీడియో తీయండ్రి వాట్సాప్లో పెట్టుండ్రి ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను ఒక రిక్వెస్ట్ మీ అందరితో మర్చిపోండి మనకు మన పేపర్లలో ఫోటోలు ఇస్తారు టీవీలలో చూపెడతారు మర్చిపోండి చూపెట్టరు వాళ్ళు డిసైడ్ అయిపోయింది మొన్న జగదీష్ అన్న మంచిగా చెప్పిండు ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాటర్ హౌజులు కొన్ని పనిచేస్తున్నాయి స్లాటర్ హౌజ్ అంటే ఇరికే కదా కీమా కింద కొట్టేటి స్లాటర్ హౌజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని వాటి గురించి మీరు రంది పెట్టుకోకండి అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి ఆ వాట్సాప్ను ఆ కెమెరాను ఆ వీడియోను వాడండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండోది అదే చెప్తున్నా ఇప్పుడు మీరు ఒకటి యాద పెట్టుకోండి నాకు తెలుసు ఇవాళ రేపు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారో నాకు కూడా తెలుసు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు పోలీసు వాళ్ళు ఇవాళ ఏం పని చేస్తున్నారా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో ఏ టీఆర్ఎస్ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతున్నాడో మనకి ఫోన్ చేసి ఎట్లా బెదిరియాలి ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి ఎట్లా బెదిరించి గొంతు నొక్కాలి ఇదే పనిలో ఉన్నారు నాకు తెలుసు ఎంత నికృష్టంగా తయారైంది ఈ రాష్ట్రంలో పోలీస్ అంటే మొన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాసు అదేవిధంగా తమ్ముడితోని కొంతమంది విద్యార్థి సోదరులు మరి నా మీద ఎవడో అడ్డంగా గిట్లనే ఈ స్లాటర్ హౌస్ వాడు అడ్డంగా ఇష్టం ఉన్నట్టు పెడితే నేను ఎక్కడో ఉన్న వేరే దేశంలో నాకు తెలియని కూడా తెలియదు ఆడ ఏం పెట్టిండు నేను చూడడం కూడా చూడలే చూసి నెత్తి కూడా ఖరాబ్ చేసుకోలే వీళ్ళు చూసిండ్రు ఆవేశపడ్డరు పోయి కొద్దిగా నిరసన చెప్తే వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి అర్జెంటుగా అని చెప్పి కోషిష్ చేసింది సరే మన టీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నది బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఏ ఒక్కలను కూడా జైల్లోకి పోనీయకుండా ఆ రోజు మొత్తం అందరినీ కూడా కాపాడే ప్రయత్నం బలంగా చేసింది అయితే ఎంత ఘోరం అంటే సరే గెల్లుసీని జైలుకు పోలేదు ఒక 4 తమ్ముళ్ళు జైలుకు పోయినరు వాళ్ళు పాపం కొంత ఇబ్బంది పడ్డారు 15-16 రోజులు కానీ వాళ్ళని కూడా మన లీగల్ సెల్లే బయటికి తెచ్చింది ఎంత ఘోరంగా ఉన్నది తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అంటే గెల్లు శ్రీనివాస్ ఇక్కడ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఆయన ఇంటికి పోలీసు వాళ్ళు పోతారు ఆయన భార్య శ్వేత ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయిని పోయి ఫోన్ ఇవ్వండి నేను సెర్చ్ చేస్తున్నామన్నారు ఆ అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి నిలదీసింది ఏ సెక్షన్ కింద అడుగుతున్నావు ఫోను ఎందుకు ఇవ్వాలి ఫోను నేను ఇయ్యపో అన్నారు ఇయ్యపో అంటే ఆ అమ్మాయి మీద కేసు పెట్టి 3 రోజులు తిప్పుతా ఉన్నారు ఏం కేసు పెట్టింది ఎరికేనా శ్వేత మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది అటెంప్ట్ టు మర్డర్ ఫోన్ ఇయ్య అంటే ఇంట్లో ఉన్న అమ్మాయి ఆమె రోడ్డు మీదకి రాలే ఎవరిని ఏమి అనలే ఎవరిని కొట్టలే చెంప మీదకి వెళ్ళి కొట్టలే కనీసం గీరను కూడా గీరలే అటెంప్ట్ టు మర్డర్ కేసు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీని ఈ రాష్ట్ర హోంమంత్రిని మెడకాయ మీద తలకాయ ఉండే పని చేస్తుండ్రా మెదడుల బుర్ర ఉందా అన్నం తింటుండ్రా గడ్డి తింటుండ్రా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులు ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు ఒక ఆడకూతురు మీద ఇంట్లో ఉండే ఆడకూతురు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా మీకు అసలు మెదడు ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీసులకు చదువుకున్నారా ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి కట్టు బానిసల్లాగా ప్రవర్తిస్తారా అట్లాగే ఒక తమ్ముడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు నల్లబాలు అనే పేరుతో శశిధర్ గౌడ్ ఆ పిల్లగాడి పేరు ఆ పిల్లగాడు ఒక పోస్టుకు రీట్వీట్ కొట్టిండు 20 రోజులు జైలు పంపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం
నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఏ త్వరలో దాగున్నావు రాహుల్ గాంధీ, ఆలోచించుకో. బయటనేమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, మొహబ్బత్ కి దుకాన్ అని. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు, ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్? ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టడమేనా మొహబ్బత్ కి దుకాన్? ఒక రీట్వీట్ కొడితే ఒక పిల్లగాడి మీద కేసు పెట్టి 20 రోజులు జైలుకు పంపడమేనా మొహబ్బత్ కి దుకాన్? దమ్ము లేదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేదా నీ ముఖ్యమంత్రికి, నీ మంత్రివర్గానికి? ముంగటికొచ్చి చర్చ కూర్చునే దమ్ము లేదా? అసెంబ్లీలో మేము సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పే సత్తా లేదా? భయమైతుందా? మా జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుండి మాట్లాడి గట్టిగా దబాయిస్తున్నాడని చెప్పి సస్పెండ్ చేసిండ్రు మొత్తం సెషన్ మొత్తం. ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాణం? నేను అడుగుతా ఉన్నా. దయచేసి మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎక్కువ టైం ఏం లేదు. అనుకుంటే 3 ఏళ్ళు, కానీ ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే ఉంటుంది. అంటే నికరంగా మిగిలింది 2 ఏళ్ళు. వీళ్ళ ఆట అంతా ఇంక 2 ఏళ్ళు. ఎవడెవడైతే పోలీసోడు అధికారి ఎక్కువ తక్కువ ఎగురుతుండో వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు ఇవాళ రేవంత్ రెడ్డికి కట్టు బానిసల్లాగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ అధికారులకు మాత్రమే నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్కడి పేరు రాసి పెట్టుకోండి. తప్పకుండా 3 ఏళ్ల తర్వాత ఎవరేమన్నా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ముమ్మాటికి అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత మాది, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత కూడా మాది. మీరు అనుమానం పెట్టుకోవద్దు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించడం బంద్ చేస్తే, ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడడం బంద్ చేస్తే బాగుండు అని అధికార పక్షం అనుకుంటుంది. వాళ్ళ అరాచకాలను, వాళ్ళ కుంభకోణాలను బయట పెడితే అధికార పక్షం గడగడలాడుతుంది. మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం బయట పెడితే రేవంత్ రెడ్డికి లాగు దడిసిపోయింది, భయమైంది. వామ్మో మా మీద పడ్డరని చెప్పి తెల్లారే మా మీద ఉల్టా కేసులు, ఫార్ములా ఈ కేసు, కాళేశ్వరం కమిషను, విద్యుత్ మీద కమిషను, ఇదొక డ్రామా. కానీ మూసి ఆగిందా లేదా? 1,50,000 కోట్ల కుంభకోణాన్ని మన పార్టీ బయట పెట్టినాకనే, ప్రశ్నించినాకనే ఇలా ఆగే పరిస్థితి వచ్చింది. అట్లాగే లగచర్లలో ఆయన అల్లుడు ఫార్మా కంపెనీ పెడతానంటే కొడంగల్లో అల్లుడి గారి కోసం మరి అక్కడ ఉండే గిరిజన బిడ్డలను వాళ్ళ భూములు గుంజుకుంటూ వాళ్ళ ఇళ్లలోకి పోయి ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి ఆడకూతురులను ముట్టకూడని చోట ముడుతూ చేయకూడని పనులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తే మనం కదా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆ ఆడకూతురులను తీసుకొని పోయి జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ ఎస్టీ సంఘం, జాతీయ విమెన్ కమిషన్ దాకా తీసుకొని పోయి వాళ్లకు న్యాయం జరిగేదాకా, వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యేదాకా పోరాడినం. కాబట్టే ఇవాళ లగచర్ల మొత్తం భారతదేశం దృష్టిని ఆకర్షించింది. అట్లాగే కంచే గచ్చిబౌలి భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వీరోచితంగా పోరాటం చేస్తేనే కదా, విద్యార్థి శక్తికే కదా ఈ ప్రభుత్వం చేసిన లుచ్చా పని భారతదేశం మొత్తం తెలిసింది. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న మహాకవి మాటను గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా దృష్టిలో, మా అందరి దృష్టిలో మీ అందరినీ కోరేది ఒకటే, బీఆర్ఎస్వి అంటే విద్యార్థి విభాగం మాత్రమే కాదు, తెలంగాణ హక్కులను కాపాడి యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో ఉండే ఫైట్ చేసే పోరాట వీరులు మీరు. మీకండగా, మీకు అనుక్షణం కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకోవడానికి మన లీగల్ సెల్ 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడ ఏ అక్రమ కేసైనా మన హైదరాబాద్ లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ న్యాయవాదుల బృందాలు ఉన్నాయి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, భవిష్యత్ నేతలు కూడా మీరే, భవిష్యత్ రాజకీయం మీది, భవిష్యత్ నేతలు మీరు. మొన్ననే జగదీష్ నాకు 60 నిండింది, నాకు నిన్ననే 49 నిండింది. కాబట్టి భవిష్యత్తు మీది. ఇప్పుడు ఎవరైతే నాయకులు నడుం బిగిస్తారో, ఎవరైతే నాయకులు ముందుకొస్తారో, మరి ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి రోజున తెలంగాణ తలరాత మార్చే నాయకులుగా, తలరాత రాసే నాయకులుగా ఎదుగుతారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ వస్తున్నది, మీ అందరికీ తెలుసు. 3వ వంతు సీట్లు మా ఆడబిడ్డలకే రాబోతా ఉన్నాయి. ఎవరైతే గట్టిగా కొట్లాడతారో, ఎవరైతే గట్టిగా విజృంభిస్తారో రేపటి రోజున పార్టీ కూడా మిమ్మల్నే గుర్తిస్తుంది, మిమ్మల్నే ఎత్తుకుంటుంది, మీకే సీట్లు ఇస్తుందనే మాట కూడా నేను ఇస్తా ఉన్నా. దయచేసి గట్టిగా, మగవాళ్ళ కంటే ఇంకో 2 అడుగులు ఎక్కువ గట్టిగా కొట్లాడాలని చెప్పి కూడా మా చెల్లెమ్మలను నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నాం. లీగల్ సెల్ బాగా పనిచేస్తుంది, కానీ మీకు కూడా లీగల్ విషయాలు కూడా తెలియాలి. కొంతమంది మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు, అన్న పోలీసు వాళ్ళు పట్టుకొని ఫోన్ గుంజుకున్నారంటారు. మీరు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
అది సుప్రీంకోర్టులోనే ఉన్నది మ్యాటర్. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీకు కూడా తెలియాలి. అందుకే మన లీగల్ సెల్ ద్వారా జిల్లాల వారీగా మళ్ళీ మీకు లీగల్గా కూడా ఏమేమి మీకు రక్షణ ఉంది ఇవన్నీ కూడా మీకు చెబుతూ జిల్లాల వారీగా విద్యార్థి శిక్షణ శిబిరాల్లో న్యాయ సలహాలు కూడా మీకు అందిస్తాం. ఎవరు భయపడవద్దని చెప్పి కూడా మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నేను కోరుతా ఉన్నా. అట్లాగే మరి నేను ఇంకొక మాట కూడా మీ అందరినీ కోరుతా ఉన్నా. వాళ్ళ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన విషయం మనకు తెలుసు. మీ పోరాటం కేసీఆర్ నాయకత్వం ఇలా సాధించి పెట్టింది మనకు మన తెలంగాణలో మరి మన హక్కులను మనం కాపాడుకుంటూ 95% భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే అది సాధించింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇట్లా మన పిల్లల ప్రయోజనాలు, మన రైతుల ప్రయోజనాలు, మన మహిళల ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఒకవైపు కేసీఆర్ గారు మరి కాపాడే ప్రయత్నం చేస్తే ఇవాళ మనం మెడ మీద కత్తి పెట్టి నెల రోజుల గడువు పెట్టి తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే కుట్రను రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి చేస్తే ఊకుందామా, చూస్తూ మరి మౌనంగా ఉందామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవాళ పెద్దన్న పాత్ర పోషిస్తలేదు. ఇవాళ తెలంగాణ జలాలను తన్నుకపోయే గద్ద పాత్ర పోషిస్తున్నది. తెలంగాణ జలాలను ఇవాళ మనకు కాకుండా చేసే పాత్రను బీజేపీ పోషిస్తూ ఉన్నది. అందుకే మిమ్మల్ని నేను కోరేది, ఈ ముప్పేట దాడి నుంచి మనం గట్టిగా తట్టుకొని నిలబడాలంటే ఎవరు రారు, ఎవరు ఏం చేయరు. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. ఎట్లనైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అట్లాగే రేపటి రోజున ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా మనమే చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇవాళ నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది చివరిగా ఒకే ఒక్క మాట. మనం సోషల్ మీడియాలో కేసులకో లేదా కాంగ్రెస్ నాయకులు చేసే చిల్లర మల్లర మాటలకో భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ మీకు రక్షణగా ఉండడానికి బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉన్నది. కానీ మీరు మర్చిపోకూడని అంశం ఒకటే, ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఏ అధికారైనా ఏ నాయకుడైనా మళ్ళీ అల్టిమేట్గా భయపడేది ఒకటే ఒక్కదానికి, అది ప్రజా తీర్పు. మరి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. నేను మా తమ్ముళ్లను మా చెల్లెలను కూడా మనస్ఫూర్తి కోరుతా ఉన్నా. ఇదేదో మనకు సంబంధం లేని ఎలక్షను, ఆయన ఊళ్ళో నిలబడ్డాడు ఈయన ఊళ్ళో నిలబడ్డాడు అని ఉత్తరగానే ఉండకండి. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టండి. ఏ ఊరి కావురులో ఒక్కొక్క కేసీఆర్ లాగా మీరు విజృంభించాలి. ఏ ఊరి కావురు ఎవరు కారు గుర్తు మీద నిలబడితే ఆయనే ఒక కేసీఆర్ అనుకొని బ్రహ్మాండంగా వారి గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత విద్యార్థి విభాగం మీద కూడా ఉన్నది. బనకచర్ల కుట్రలను ఎండగడుతూనే, గోదావరి నీళ్ళని ఎత్తుకుపోయే కుట్రలు ఎండగడుతూనే, మరొక వైపు మన మీద జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూనే